అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. గ్రామ స్వరాజ్యం ఈ పేరు వినటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ నిజంగా ఆ దిశగా ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు అయితే ఎక్కడా కూడా పంచాయతీల్లో పారదర్శకంగా కానీ జవాబుదారీతనంగా కానీ ఏ అధికారి కూడా సక్రమంగా పనిచేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే రైతులకు, మహిళలకు ముఖ్యంగా తలనొప్పిగా మారిన సమస్యలు రెవెన్యూ ఆఫీసులు కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ ఆఫీసులు, పోలీస్ శాఖ, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి సమస్యగా మారిన విభాగాలు. అయితే తాజాగా పంచాయతీల్లో పారదర్శకత కోసం, జవాబుదారీతనం కోసం పంచాయతీ వ్యవస్థనే పూర్తిగా ప్రక్షాళన చేసేలాగా ఆ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని అయితే ఆయన తీసుకున్నారు. సుమారు 4 నెలల పాటు అనేక మంది నిపుణులతో కూర్చుని చర్చించి ప్రణాళికలను సిద్ధం చేసి మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధిగాంచినటువంటి అబ్దుల్ కలాం గారి ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు ఇప్పటి వరకు ఉన్న ఈ పంచాయతీరాజ్ సిస్టమ్నే టోటల్గా మార్చేసేందుకు ముందుకొచ్చారనమాట. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, వాటి వల్ల మనకు ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటి, ఇప్పటి వరకు ఉన్న వ్యవస్థల్ని ఆయన ఎలా మార్చబోతున్నారు అనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. బేసిక్గా ఇప్పటి వరకు మన రాష్ట్రంలో క్లస్టర్ వ్యవస్థ అనే విధానం అమల్లో ఉంది. అంటే ఒక మండలంలో దాదాపు చిన్న చిన్న పంచాయతీలు ఏమైనా 4-5 ఉంటే వాటన్నింటినీ కలుపుకొని ఒక క్లస్టర్గా తయారు చేసి వాటన్నిటికీ ఒక కార్యదర్శిని నియమించి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పని ప్రభుత్వం అయితే నిర్దేశించింది. అయితే ఆ అధికారి సమయానికి అందుబాటులో లేకపోవడము, నెలల తరబడి అతని కోసం వెయిట్ చేయడము, ఇలాంటి పరిస్థితి అనేది నేటి వరకు వస్తూ ఉందన్నమాట. ఇప్పటి వరకు 13,351 పంచాయతీలకు కేవలం 7,244 మంది సెక్రటరీలు మాత్రమే ఉన్నారనమాట. అంటే ఒక్కొక్క సెక్రటరీ సుమారు 3-4 గ్రామాలు కలిపి ఉండేవాడు అనమాట. ఒక ఊర్లో ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ఆయన మరో ఊరికి వెళ్ళడము, అక్కడ నుంచి మరో ఊరికి వెళ్ళడం, ఇలాగా ఆ అధికారి స్థిరత్వం లేకపోవడం వల్ల పనుల్లో కన్ఫ్యూజన్, నెలల తరబడి ప్రజలు కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉండేదన్నమాట. ఇక ఈ కన్ఫ్యూజన్ వ్యవస్థకు స్వస్తి పలికేలాగా పవన్ కళ్యాణ్ గారు ఆ క్లస్టర్ వ్యవస్థని రద్దు చేశారు. 13,351 గ్రామ పంచాయతీలన్నింటినీ కలిపి స్వతంత్ర యూనిట్లుగా ప్రకటించేశారు. అంటే దీనివల్ల ఇక ప్రతి పంచాయతీకి కూడా ఒక సొంత అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ అనేది ఉంటుందన్నమాట. ప్రజలు తాము అనుకున్నటువంటి పనులన్నీ సకాలంలో, పారదర్శకంగా, జవాబుదారీతనంతో సత్వరంగా జరిగేలాగా అడుగులైతే పడబోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మన పంచాయతీల యొక్క అభివృద్ధి మన చేతుల్లోనే తీసుకొచ్చి పెట్టేయడం అనమాట. పవన్ కళ్యాణ్ గారి మాటల్లో చెప్పాలంటే పంచాయతీలను స్వయం పాలన వ్యవస్థలో బలోపేతం చేయబోతున్నారన్నమాట. ఇక మరొక బిగ్ చేంజ్ ఏంటంటే రూర్బన్ పంచాయతీలను ప్రవేశపెట్టారు. అంటే పంచాయతీలకు ఒక గ్రేడింగ్ ఇచ్చి జనాభాను ప్రాతిపదికంగా తీసుకుని ఆ పంచాయతీలో ఉన్నటువంటి జనాభాన్ని ఆధారంగా చేసుకుని పట్టణ స్థాయి వసతుల్ని కల్పించడం అన్నమాట. ప్రస్తుతానికి రూర్బన్ సిటీస్ అంటే 10,000కు పైగా జనాభా ఉన్నటువంటి 359 పంచాయతీలను ఇప్పుడు రూర్బన్ పంచాయతీలుగా గుర్తించారు. అంటే పవన్ కళ్యాణ్ గారి విజన్ ప్రకారం ఈ రూర్బన్ పంచాయతీల్లో అండర్ డ్రైనేజ్ వ్యవస్థ అయితే కావచ్చు, సీసీ రోడ్లు, ఆన్లైన్ సర్వీసులు, ఇలాంటి పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలను ఈ రూర్బన్ పంచాయతీల్లో కల్పించే దిశగా అడుగులేస్తున్నారు. పంచాయతీలు పంచాయతీలుగానే ఉంటాయి, కానీ దాంట్లో ఉన్నటువంటి సదుపాయాలు మాత్రం సిటీ లెవెల్లో ఉంటాయన్నమాట. మరొక చేంజ్ ఏంటంటే పీడీఓ సిస్టమ్ అనమాట. ఇప్పటి వరకు పంచాయతీ కార్యదర్శిగా ఉన్నటువంటి అధికారి పేరుని పంచాయతీ అభివృద్ధి కార్యదర్శిగా మార్చారు. మరో బిగ్ చేంజ్ మనం చెప్పుకోవాల్సి వస్తే ఒక ప్రత్యేకమైన ఐటీ విభాగాన్ని ఇక ప్రతి పంచాయతీలో కూడా తీసుకొస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలతో మొత్తం పంచాయతీరాజ్ వ్యవస్థలోనే ఒక ప్రత్యేకమైన ఐటీ విభాగం అయితే ఏర్పడబోతోంది. దీనివల్ల ప్రతి సర్వీస్ కూడా ఆన్లైన్లోకి వచ్చేస్తాయి. ఏ ఫెయిల్ ఎక్కడుంది, దాని తలనొప్పి, గందరగోళం మొత్తానికి ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు. క్షణాలమైన ప్రజల సమస్యలు మొత్తం కూడా అధికారుల కళ్ళ ముందు ఉంటాయి. ఏ పని ఎంత ఆలస్యం అవుతుంది, ఎందుకు ఆలస్యం అవుతుంది, ప్రతిదీ కూడా జవాబుదారీతనంగా అధికారులకు, ప్రజలకు తమ యొక్క పంచాయతీలపై పట్టు పెరుగుతుంది, బాధ్యత కూడా పెరుగుతుంది. మొత్తానికైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సెజ్ భూములకు సంబంధించినటువంటి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. థ్యాంక్ యూ.